ఈ మధ్య టీవీ 9 రజనీకాంత్ ఈటెల రాజేందర్ను ఇంటర్వ్యూ చేస్తూ ఒక ప్రశ్న అడిగాడు. ఈ కాళేశ్వరం వల్ల నిజంగానే ప్రజలకు ఉపయోగం ఉందా లేదా అని స్ట్రైట్ క్వశ్చన్ అడిగాడు. పార్టీలకు అతీతంగా సమాధానం చెప్పమని కూడా అడిగాడు. అడిగితే దానికి ఈటెల రాజేందర్ 100% ఉంది అని చెప్పాడు. కావాలంటే మీరే ఆ క్లిప్పింగ్ పెడతాను, చూడండి. మీరు ఈరోజు బీజేపీ ఎంపీ. బీజేపీ విధానం కాళేశ్వరం మీద, ఆ కాళేశ్వరం అనేది బీఆర్ఎస్కి ఏటీఎం. ఇది స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనేక సందర్భాల్లో క్యాంపెయిన్లో చెప్పిన మాట. అసలు కాళేశ్వరం వల్ల తెలంగాణకు ప్రయోజనం ఉందా లేదా మీరు చెప్పండి, మీ దృష్టిలో యాజ్ ఎ ఈటెల రాజేందర్. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ బీఆర్ఎస్ లీడర్ గా, ఇప్పుడు బీజేపీ లీడర్ గా. కాళేశ్వరం వల్ల తెలంగాణకు ఉపయోగం ఉందా లేదా? 100% ఉపయోగం 100% ఉందండి. చూశారు కదా క్లిప్పింగ్. ఇది ఇప్పుడు నేను ఎందుకు ఇది విశ్లేషించాలనుకుంటున్నానంటే, బీజేపీ ఫస్ట్ నుంచి కూడా కాళేశ్వరంలో చాలా అవినీతి జరిగిందని చెప్తున్నారు. సాక్షాత్తు మన ప్రధాని నరేంద్ర మోదీ గారు వచ్చి కాళేశ్వరము కేసీఆర్ ఏటీఎం అని చెప్పి విమర్శించిపోయారు డైరెక్ట్గా. అయినా కూడా ఎప్పుడు కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వము కేసీఆర్ మీద కానీ కాళేశ్వరం ప్రాజెక్టు మీద కానీ ఎంక్వైరీ వేయడం కానీ కేసులు పెట్టడం కానీ ఎప్పుడు కూడా చేయలేదు. అంటే బీజేపీ ఇది ద్వంద్వ నీతి కదా. అక్కడేమో కేసులు పెట్టదు, ఇక్కడేమో ఈటెల రాజేందర్ బీజేపీ ఎంపీ. ఈటెల రాజేందర్నేమో కాళేశ్వరానికి వ్యతిరేకంగా మీరు సాక్ష్యం ఇవ్వండి, సాక్ష్యం వాళ్ళకు కాళేశ్వరం కమిటీ ఎదురుగా మీరు సాక్ష్యం ఇవ్వండి అని చెప్తున్నది బీజేపీ. ఇది ఎంతవరకు కరెక్టు? కాళేశ్వరం ప్రాజెక్టు అనేది పెద్ద ప్రాజెక్టు, దానికి వేల కోట్ల రూపాయలు ఫండ్స్ రావాలా. ఎక్కడైనా ఎంత చిన్న పిల్లోని అడిగినా చెప్తారు, వేల కోట్ల ఫండ్స్ రావాలంటే దాని క్యాబినెట్ మీటింగ్లో దాన్ని చర్చించాలా, క్యాబినెట్ ఆమోదం పొందితేనే వేల కోట్ల రూపాయలు బయటకు వస్తాయి. ఈటెల రాజేందర్ ఫైనాన్స్ మినిస్టర్ అయినంత మాత్రాన సంతకం చేస్తే బయటికి పైసలు రావు కదా. అది ఎలా జరుగుతుంది? కాకపోతే ఇదంతా రాజకీయ లబ్ధి కోసము బీజేపీ వాళ్ళు ఆడేటువంటి నాటకంగా మనము భావించవచ్చు. కాళేశ్వరం మీద కమిటీ వేసింది కాంగ్రెస్ గవర్నమెంట్, కానీ బీజేపీ ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు మీద కానీ కేసీఆర్ మీద కానీ కేసులు ఫైల్ చేసినట్టు కానీ ఎంక్వైరీ కమిషన్ వేసినట్టుగా మనకు ఎక్కడ దాఖలాలు లేవు. ఇది బీజేపీ గవర్నమెంట్, బీజేపీ ఎక్కడైనా చేసే విధానమే ఇది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోయి చంద్రబాబు నాయుడు పోలవరం ఏటీఎం అని చెప్పారు, ఏమైంది ఆయన మీద కూడా ఒక కేసు పెట్టలేరు. జగన్మోహన్ రెడ్డి మీద ఈడీ కేసులు 10 ఏళ్ళ నుంచి ఉన్నాయని ఒక కేసు కూడా కాలేదు. వాళ్ళకి ఎంతసేపు వాళ్ళ స్వార్థమే తప్ప బీజేపీకి, సెంట్రల్ గవర్నమెంట్కు ఈ కేసులు వేయాలా, వీళ్ళని నిజంగానే ప్రజల సొమ్మును, వృధా అయిన సొమ్మును తిరిగి రాబట్టాలి అనేటువంటి ఆలోచన అస్సలు ఉండదు. బీజేపీ ఎంతసేపు వాళ్ళు ఓటు బ్యాంకు రాజకీయం. కానీ దాన్ని మాత్రం మేము ఓటు బ్యాంకు రాజకీయం కాదు, మేము నిఖార్స్ అయిన నీతి నిజాయితీ గల రాజకీయ నాయకులమని చెప్పుకుంటుంటుంది బీజేపీ. బీజేపీ నీతి నిజాయితీగా ఉంటే మరి ఇప్పుడేమో ఈటెల రాజేందర్నేమో తప్పు పడుతున్నారు. మరి కాళేశ్వరం మీద కానీ చంద్రశేఖరరావు గారి మీద కానీ ఎప్పుడైనా కేసులు వేశారా వీళ్ళు? ఇప్పుడైనా సరే కాంగ్రెస్ గవర్నమెంట్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఇప్పుడు కేసీఆర్ మీద కేసు ఫైల్ చేయడము, ఇప్పుడు ఎంక్వైరీ కమిషన్ వేయడము, ఆ కమిషన్ తోటి ఎంక్వైరీ చేయించడం, ఇవన్నీ చూస్తున్నాం కదా. ఇది ఏం కాదు. మామూలుగా జనాలకు ఏమనిపిస్తుందంటే, ఓ కాంగ్రెస్ గవర్నమెంట్ నిజంగానే కేసు వేసింది, చంద్రశేఖరరావు లోపలేస్తారని ఫీలింగ్స్ కలుగుతుంటాయి. ఇది కేవలం భ్రాంతి మాత్రమే. ఎందుకంటే మన దేశంలో ఎక్కడైనా సరే అవినీతి కేసులు ఎన్నడూ కూడా గెలవలేదు. ఎందుకు? ఇదే సాక్షాత్ నరేంద్ర మోదీ గారు ఎలక్షన్ల ముందు, 2014 ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ మీద 2G కుంభకోణము, ఆ కుంభకోణము, రాఫెల్ కుంభకోణము, ఆ కుంభకోణము, ఈ కుంభకోణము అని ఒక 10 కుంభకోణాలు చెప్పి ఎక్కిండు. ఒక్క కుంభకోణంలోనైనా సరే ఎవరికైనా శిక్ష పడిందా మన దేశంలో? ఇంతవరకు జరగదు. అదంతే, రాజకీయ లబ్ధుల కోసము వీళ్ళు ఏం చేస్తారంటే కాంగ్రెస్ బీజేపీ మీద, బీజేపీ కాంగ్రెస్ మీద విమర్శించుకుంటారు, ఆరోపణలు చేసుకుంటారు. అంతవరకే ఆరోపణల వరకే ఆగిపోతాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈటెల రాజేందర్ను మొత్తం మీద ఈటెల రాజేందర్ ఒక్కడే తప్పు చేసినట్టు, వాస్తవాలు చెప్పట్లేదు, క్యాబినెట్ మీటింగ్ జరగలేదు అని చెప్పాలన్నట్టుగా బీజేపీ ఈ మధ్య మాట్లాడుతుంది. ఇంకోటి, ఈ మధ్య ఏదో ఇందిరాగాంధీ ఎప్పుడో సీలింగ్ పెట్టింది, 50 ఏళ్ల క్రితం సీలింగ్ పెట్టింది, దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ ఓట్ బ్యాంక్ రాజకీయం చేస్తుంది. ఇప్పుడు ఎప్పుడైనా రాజకీయాల్లో ప్రత్యక్షంగా ఎట్లుండాలంటే, ఇప్పుడు చేసిన పనులు ఏందో చెప్పి ఓట్లు అడగాలి, కానీ
ఎప్పుడో పురాణ కాలంలో చేసినటువంటి తప్పుల్ని ఎత్తి చూపించి ఎవరు లేని ఇందిరాగాంధీ లేదు, సీలింగ్ లేదు. ఇప్పుడు అవేదో ఎత్తి చూపించేసి ఈరోజు ఓట్లు అడగాలనే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. ఇదే కదా ఓట్ బ్యాంక్ రాజకీయాలు. కాళేశ్వరం అని చెప్పి ఓట్ బ్యాంక్ రాజకీయం చేశారు. ఇప్పుడు మళ్ళీ ఇక అది కేసు కాంగ్రెస్ వాళ్ళు కేసు వేసేసరికి కాంగ్రెస్ వాళ్ళు కేసు వేసినా సరే మేమే దాన్ని ఆ కేసు ఫలితాలను రాబట్టాలని మళ్ళీ బీజేపీ ఇప్పుడు ఈటెల రాజేందర్ను బలి చేయాలని చూస్తుంది. ఇది ఎంతవరకు కరెక్టు? ఈటెల రాజేందర్ మాట్లాడింది వాస్తవం. అది అలా ప్రజలు ఎంతో లబ్ధి పొందుతున్నారు కాళేశ్వరం వల్ల, అది నిజం. నువ్వు దాంట్లో అవినీతి జరిగితే అది ఎప్పటి నుంచో జరుగుతుంది కదా, ఎప్పటి నుంచో మరి బీజేపీ కదా గవర్నమెంట్లో ఉన్నది. మరి ఇన్ని రోజులు ఎందుకు నిద్రపోయింది? ఇన్ని రోజులు ఎందుకు కేసీఆర్ మీద చర్యలు తీసుకోలేదు? అంత ఓట్లకు వస్తుంది కదా. రేపు మళ్ళీ 2029లో కానీ మళ్ళీ చంద్రశేఖరరావుకు మళ్ళీ ఒక 10 సీట్లు ఎంపీ సీట్లు వస్తే మళ్ళీ ఇవన్నీ మర్చిపోతారు. అప్పుడు మళ్ళీ కాళేశ్వరం అన్నీ మర్చిపోయి చంద్రశేఖరరావు తోటి బీజేపీ సెంట్రల్లో దోస్తానం చేస్తుంది. ఇదే కదా ఓటు బ్యాంక్ రాజకీయాలంటే. ఇక్కడెక్కడ నీతి ఉంది? బీజేపీలో నీతి ఉందా, కాంగ్రెస్లో నీతి ఉందా, కేసీఆర్లో నీతి ఉందా? ఎవరిలో నీతి ఉంది? అందరిలో నీతి ఉంది కానీ ప్రజలలోనే అవినీతి ఉంది. ఇది దీని అర్థం.